ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాయిదా పడ్డ క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ గొడవల వల్ల ఫిబ్రవరి 17న మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. క్యాతనపల్లిలోని 22 వార్డుల్లో బీఆర్ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్గా 1 గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి 14 మంది సభ్యులున్నారు. ఇండిపెండెంట్ 1, కాంగ్రెస్ 7, ఎక్సఫీషియో సభ్యులుగా మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ఉన్నారు. క్యాతనపల్లి చైర్మన్ పదవి దక్కించుకోవటానికి మ్యాజిక్ ఫిగర్ 13 కాగా కూటమికి 14 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్కు మొత్తం 10 మంది సభ్యుల బలం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, సిపిఐ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఖానాపూర్ 12 వార్డులకు గాను బీజేపీ 4, బీఆర్ఎస్ 4 వార్డుల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఓ చోట విజయం సాధించారు. ఎక్సఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నారు. ఇండిపెండెంట్తో కలిపి కాంగ్రెస్కు 5 సభ్యుల బలం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 7 కాగా సొంతంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇక్కడ 2 పార్టీలు కలిస్తేనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అవకాశం ఉంటుంది.